హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి లక్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నా. పన్నీర్ బిర్యానీ. ఇగో వెజిటేబుల్స్ అన్నీ వేసి పన్నీర్ బిర్యానీ చేస్తున్నా. చూడండి, మనం ఇప్పుడు రైస్ తీసుకుందాం. రైస్ నేను 1 కేజీ రైస్ తీసుకున్నా. బాగా కడుక్కోవాలి. ఒక 3 సార్లు మంచిగా బాగా కడుక్కోవాలి. తెల్లగా మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు నేను కడాయిది పెట్టిన, దీంట్లో నేను ఆయిల్ పోస్తున్నా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అంతా ఆయిల్ పోసిన. 3 స్పూన్లు పోసిన ఆయిల్. చూడండి, 3-4 స్పూన్లు పోసిన. ఎందుకంటే మనము వెజ్ బిర్యానీ అయినా ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి కదా, అందుకే అట్లా పోసిన. ఇప్పుడు మనము కొద్దిగంత పసుపు వేసుకుందాం. పన్నీర్ వేపుకుందాం అన్నమాట. పసుపు వేసుకుందాం, కొద్దిగంత కారం కూడా వేసుకుందాం. ఈ పన్నీర్ని వేపుకుందాం. కొంచెం బ్రౌన్ అయ్యే వరకు కొద్దిగంత వేపుకుందాం. బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటుంది ఇది. ఇలా మొత్తం వేపుకోవాలి మనం కొద్దిగా, ఎందుకంటే నూనెలో కొంచెం వేపుకుంటే బాగుంటుంది కదా. ఇలా కావాలి. ఇట్లా బాగా మంచిగా వేపుకొని ఇలా వేపుకొని ఉంటే బాగుంటుంది. ఇట్లా తీసేసుకుందాం ఇక మనం ఇవి. ఇందులోనే మనము ఆనియన్స్ కూడా వేసుకుందాం. నేను 2 ఆనియన్స్ కట్ చేసుకున్నా, దీంట్లోనే వేసుకుందాం మనం. అసలు ఇవి వేగంగానే, పన్నీర్ వేగంగానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, కానీ నేను తర్వాత వేసుకున్నా. ఇవి బాగా కొంచెం వేపుకోవాలి. ఇవి బాగా ఇట్లా వేపుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేపుకోవాలి కొంచెం. ఇందులోనే నేను సాజీరా, పట్టా, ఇలాచి ఇవన్నీ వేసుకున్నా. పువ్వు, జాపత్రి ఇవన్నీ వేసుకున్నా. మసాలాలు అన్నీ వేసేసుకున్నాయి ఇందులోనే. ఉల్లిగడ్డల దాంట్లోనే మసాలాలన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా వేపుకోవాలి. కొన్ని ఆనియన్స్ తీస్తాను ఇప్పుడు కొద్దిగా, ఎందుకంటే పైన మనము లేయర్గా వేసుకుంటాం కదా, అప్పుడు వేసినప్పుడు పైన వేసుకోవడానికి. కొన్ని తీసేసిన ఆనియన్స్ ఇందులోనే కొన్ని ఆనియన్స్ కొన్ని తీస్తాను ఇప్పుడు. టమాటాలు చూపించాను కదా ఫ్రెండ్స్, నేను ఆ 2 టమాటాలు తీసుకున్నా, దాన్ని పేస్ట్ చేసిన అనమాట. ఆ పేస్ట్ను ఇందులో వేసేస్తాను ఇప్పుడు. ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసేస్తాను. పేస్ట్ వేసుకున్నా కదా, టమాటా పేస్ట్ ఇందులో వేసేసుకుంటాను ఇప్పుడు. చూడండి, ఇలా ఇది కూడా నూనెలో వేగాలి కొంచెం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగా అయింది వెజ్ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ బాగా అయింది. వెజిటేబుల్ అన్నీ మంచిగా అన్నీ వేసిన కదా. ఇప్పుడు మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నేను ఫస్ట్ వేసేది ఉండే, ఇక అది మిస్ అయింది, అందుకే ఇప్పుడు వేస్తున్నా. బాగుంటుంది ఫ్రెండ్స్,
కూరగాయలు అవన్నీ వేస్తాం కదా, పసుపు కూడా వేసుకోవాలి 1 స్పూను. నేను ఇక మసాలాలు ఇప్పుడు వేసుకున్నాను. ధనియా పొడి, జీరా పొడి, బిర్యానీ మసాలా ఇవన్నీ కలిపి ఇవన్నీ వేసేసిన. ఇవన్నీ మనం కలుపుకుందాం. ఇందులోనే ఉప్పు వేస్తున్నాను నేను ఇప్పుడు. రెండు స్పూన్లు ఉప్పు వేసిన. కారం కూడా వేస్తున్నా. కారం 2 స్పూన్లు, 1 స్పూన్ సగం వేసిన నేను, ఎందుకంటే మసాలాలు ఉంది కదా, అందుకే 1 స్పూన్ సగం వేసిన. కస్తూరి మెతి కూడా వేసిన. ఇప్పుడు నేను అవి కోసు పువ్వు, బఠానా, బీనీసు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేస్తా. ఇవన్నీ వేసేసుకుందాం. ఈ బఠానా కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మనము ఇవి ఉన్నాయి కదా, ఏంటిది పన్నీర్ ఉంది కదా, పన్నీర్ ఇప్పుడే వేయను నేను, లాస్ట్కి వేస్తాం పన్నీరు. ఇందులోనే వాటర్ వెళ్తుంది అనమాట, అందుకే నేను అలా కలిపి పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నది కదా అది మెంతము, పుదీనా అవి కూడా వేసి కలుపుకుంటున్నాను. మనం పెరుగు కూడా వేసేసుకుందాం. నేను ఒక 1/2 కప్ అంత వేసుకున్నా పెరుగు. దాన్ని కలిపి ఎక్కువసేపు ఉడకబెట్టినా కదా, ఇక ఇది పక్కకు పెట్టేద్దాం. ఇది అయిపోయినట్టే. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు నేను వాటర్ పెడుతున్న బౌన్లో. దీంట్లో నేను ఆకేసాను బిర్యానీ, మళ్ళీ అన్నీ వేసిన, మసాలాలన్నీ వేసిన. మళ్ళా బియ్యం నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నా కదా, 1 స్పూను 2 స్పూన్లు అంతా ఉప్పు వేస్తున్నా. రెండు స్పూన్లంతా ఉప్పు వేసిన. పుదీనా కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసిన కొద్దిగా అంత. అదే ఇప్పుడు ఇవన్నీ వేసేసిన కదా. కొద్దిగా అంత నెయ్యి కూడా వేస్తున్నా. కొద్దిగా అంత నెయ్యి కూడా వేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొద్దిగా అంత వేసుకున్నాం. ఫస్ట్ అందులో వేసిన నేను మసాలాలు కలిపేటప్పుడు. ఇక ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మసులుతున్నాయి. ఇప్పుడు మనము రైస్ ఉన్నాయి కదా, బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేద్దాం. అవన్నీ వేసేద్దాం ఇందులో. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆ రైస్ అవి ఉడకబెట్టుకున్నాం కదా, అది కొద్దిగా అంత మనము ఇప్పుడు ఇవన్నీ వెజిటేబుల్ అన్నీ వేసినాం కదా, కూరగాయలు వేసినాం కదా ఇందులో, ఇవన్నీ తీసే ఇప్పుడు మనము దీనిపైన పెంక పెట్టుకుందాం. కొద్దిగా అంత తీసి పక్కకు పెట్టిన. ఇవన్నీ బఠానా ఇవన్నీ వేసినా కదా, ఇవన్నీ కొద్దిగా అంత తీసి పెట్టిన. ఇప్పుడు నేను రైస్ ఉడుకుతున్నాయి కదా, ఆ వాటర్ పోసిన కొన్ని.
ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇప్పుడు ఆ రైస్ అంతా ఇందులో వేస్తున్నా నేను. 80% ఉడకబెట్టుకున్నా. ఇప్పుడు అదంతా ఇందులో వేసేస్తున్నా. మనమంతా ఇందులో వేసేసి నేను ఇవి తీసుకున్నా కదా, కోసుపు మసాలా ఇవన్నీ కొద్ది కొద్దిగా వేస్తున్నా మళ్ళా ఒక లేయర్ వేసి అన్నము మళ్ళీ వేసిన. ఇప్పుడే పన్నీర్ వేసేస్తాను. ఇక ఇట్లా వేస్తే ఏంటంటే పన్నీర్ ఎట్లుందో అట్లనే వచ్చేస్తుంది అనమాట. మనం లేకుంటే అందులోనే కలిపేసినాం అనుకో మొత్తం చితికిపోతుంది. ఇట్లా వేసుకుంటే మళ్ళీ దీని మీద రైస్ వేసుకుందాం. దీని మీద అంతా రైస్ వేసుకున్నాం అనుకో ఇప్పుడు బాగుంటుంది. చూడండి, ఇదంతా రైస్ అంతా వేసేస్తున్నాను. పుదీనా కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేస్తున్నా పైన. ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకున్న కొద్దింత ఫుడ్ కలర్ ఇష్టం. అది ఫుడ్ కలర్ వేసుకోవాలా వద్దా అనేది మీ ఆప్షన్. నేనైతే వేసిన. కొద్దింత బిర్యానీ మసాలా కూడా వేసిన. బాగుంటుంది, ఫ్లేవర్ కోసం వేసిన. ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ పైన వేసేస్తున్నా. ఇలా అన్నీ వేసేసుకోవాలి. చూసారా, కొద్దిగంత నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నా. నిమ్మకాయ ఒక హాఫ్ ఒక పచ్చి ఉంటుంది కదా, హాఫ్ చేస్తాం కదా, అది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసేసి ఏమన్నా బరువు పెట్టేద్దాం. నేను బౌని పెట్టేసిన. ఇది ఒక 10 minutes అట్లనే సిమ్లో పెట్టేసేద్దాం. ఒక 5 minutes హైలో పెట్టి ఒక 5 minutes సిమ్లో పెట్టేసేద్దాం. ఇక అయిపోయింది బిర్యానీ. చూడండి, ఇంతే. వెజ్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది. వెజ్ బిర్యానీ చూడండి, ఇట్లా పొడి పొడిలాడుతుంది. చూడండి, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ బెల్ గంట కొట్టండి. ఫ్రెండ్స్, బెల్ గంట కొడితే మేము ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.